Good morning, students. Now I will discuss about six cleans. Importance of six cleans. అంటే ప్రసవ సమయంన పరిశుభ్రత, కేర్ డ్యూరింగ్ నార్మల్ లేబర్. ఇది అనేది మనకి చాలా ముఖ్యమైనది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామ్స్. నౌ ఎగ్జామ్స్ టైమ్. సో యూ హ్యావ్ టు రీడ్ దిస్ క్వశ్చన్. ఓకే, I will discuss about this. పరిశుభ్రమైన చేతులు, క్లీన్ హ్యాండ్స్, పరిశుభ్రమైన స్థలం, క్లీన్ ఏరియా, శుభ్రమైన బ్లేడ్, క్లీన్ బ్లేడ్, శుభ్రమైన బొడ్డుతాడు, క్లీన్ అంబ్లికల్ కార్డ్, శుభ్రమైన పెరీనియం, క్లీన్ పెరీనియం, శుభ్రమైన బొడ్డు స్టాంప్. శుభ్రమైన చేతులు అంటే సోపుతో శుభ్రంగా చేతులను కడిగి అలానే తడిగా ఉంచుకోకుండా ఆ చేతుల్ని ఆరబెట్టి తడి లేకుండా చూసుకోవాలి. మళ్ళీ బట్టతో తుడవద్దు, ఆ బట్ట కూడా క్లీన్గా ఉండకపోవచ్చు, అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ చేతులను కూడా పొడేదాకా చూసుకోవాలి. అండ్ పరిశుభ్రమైన స్థలం, క్లీన్ ఏరియా అంటే ఆ యొక్క గర్భిణీ స్త్రీని ప్రసవం చేసేటప్పుడు శుభ్రమైన బట్ట మీద కానీ షీట్ మీద కానీ పడుకోమని, దాయి కిట్ లేక ఉప్పు కేంద్రంలో లేకపోతే కిట్లో ప్లాస్టిక్ షీటు సరఫరా చేయబడి ఉంటాయి. అవి కాన్పుకి వాడడానికి ముందు కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. అండ్ శుభ్రమైన బ్లేడ్స్, తెరవని వాడని కొత్త బ్లేడు బొడ్డుని కోయడానికి ఉపయోగించాలి. మరి డిస్పోజబుల్ డై కిట్ అంటే పరిశుభ్రమైన బొడ్డుతాడిని డిస్పోజబుల్ డై కిట్లో సరఫరా చేయబడిన బొడ్డుతాడిని బొడ్డు నుండి వేరు చేయడానికి ఉపయోగించాలి. మరి క్లీన్ పెరీనియంని సేవ్ చేయకూడదు, లోబియాని తరచూ శుభ్రపరచాలి. అండ్ బొడ్డు స్టాంప్ని ఏం చేయాలి? శుభ్రంగా బొడ్డు స్టాంపు ఆ యొక్క డెలివరీ టైంలో ఇన్ఫెక్షన్ రాకుండా చేయడంలో చాలా ప్రధానంగా అది ఉపయోగపడుతుంది. బొడ్డు స్టాంప్ అనేది కాన్పు జరిగేటప్పుడు ఆ గదిని పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలి. ఇవ్వండి 6 క్లీన్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఎంతో ఇంపార్టెంట్ క్వశ్చన్.